అది 1904వ సంవత్సరం. కాశీలో ఒక ధర్మసత్రంలో భోజనాల వేళ 25 సంవత్సరాల యువకుడు ఆ ధర్మసత్రంలోకి అడుగుపెట్టబోయాడు. అన్నం తిని చాలా రోజులు కావడంతో నీరసంతో తడబడుతున్నాడు. అది బ్రాహ్మణులకు మాత్రమే ఉద్దేశించిన ధర్మసత్రం. ఆ యువకుడు శూద్రుడు అయినా ఆకలి ఆవురావుమనడంతో వేరే దిక్కులేక జంధ్యం ధరించి తను కూడా బ్రాహ్మణుడు అనే విధంగా వేషం మార్చి ఆ బ్రాహ్మణ సత్రంలోకి అడుగుపెట్టబోయాడు. అప్పటికే సత్రం లోపల విందు ప్రారంభమైంది. భోజన పదార్థాలు బయటికి కనిపిస్తున్నాయి. గుమగుమలాడే సువాసనలు వస్తున్నాయి. ఇంకొక క్షణం దాటితే ఆ యువకుడు సత్రం లోపలికి ప్రవేశించి తన ఆకలి తీర్చుకునేవాడు. కానీ అతడిని వాచ్మెన్ అడ్డుకున్నాడు. ఆ యువకుడి వేషం చూస్తే ఆ వాచ్మెన్కి అతను బ్రాహ్మణుడు కాదు అనే అనుమానం ఏమాత్రం కలగలేదు. కానీ ఆ యువకుడి మీసం అతడు బ్రాహ్మణుడు కాదు అని తెలిసిపోయేలా చేసింది. అంతే, వెంటనే వాచ్మెన్ ఆ యువకుడిని బూతులు తిడుతూ మెడపట్టి రోడ్డు మీదికి నెట్టేశాడు. బయట ఈ గొడవ జరుగుతుండగానే లోపల విందు పూర్తయింది. లోపల నుంచి ఎంగిలి విస్తరాకులు ఎత్తి రోడ్డు పక్కన పడేస్తున్నారు. ఆకలి ఆత్మాభిమానాన్ని మించిపోవడంతో ఎంగిలి విస్తరలో దొరికే అన్నం కోసం ఆ యువకుడు కుక్కలతో పోటీ పడాల్సి వచ్చింది. అది చాలా హీనమైన స్థితి. విస్తరలో మిగిలిన ఎంగిలి మెతుకుల్ని ఏరుకొని తింటున్న ఆ యువకుడు యథాఫలంగా తల ఎత్తి ఆ ధర్మసత్రం పేరు చూసి నివ్వెరపోయాడు. అది తమిళనాడుకు చెందిన ఒక శూద్ర ప్రముఖుడు ఒకడు కట్టించాడు. తమిళ శూద్రుడు కట్టించిన ధర్మసత్రంలో బ్రాహ్మణులకి మాత్రమే ఆదరణ లభించడం, తమిళ శూద్ర యువకుడికి ప్రవేశం లేకపోవడం అతడిని తీవ్రంగా బాధపెట్టింది. ఆనాటి అవమానం అతడిని జీవితాంతం వెన్నంటి ఉంది. ఆ అవమానమే అతడి మనసుని తీవ్రమైన బ్రాహ్మణ వ్యతిరేకుడిగా మార్చేసింది. ఆ యువకుడు ఎవరో కాదు, రామస్వామి. తమిళ ప్రజల చేత పెరియార్ అని ప్రేమగా పిలువబడ్డాడు. పెరియార్ 1879లో మద్రాసులోని ఈరోడులో ఒక సంపన్న నాయకర్ వ్యాపార కుటుంబంలో జన్మించాడు. నాయకర్ అనేది ఒక శూద్ర బీసీ కులం. తొలుత గాంధీజీ ఉద్యమం పట్ల ఆకర్షితులైన రామస్వామి కాంగ్రెస్లో చేరారు. గాంధీజీ పిలుపు మేరకు తనకి ప్రభుత్వంలోనూ వివిధ ప్రజా సంస్థల్లోనూ ఉన్న 29 పదవులకి ఒకేసారి రాజీనామా ఇచ్చి పెరియార్ ఆ రోజుల్లోనే ఏటా 20,000కు పైగా ఆదాయాన్ని అందించే సొంత వ్యాపారాలు మూసేశారు. ఖరీదైన విదేశీ వస్త్రాలు కాల్చేశారు. ఇంటిల్లిపాది చేత ఖాదీ కట్టించారు. లాఠీ దెబ్బలని, అరెస్టులను సహించేందుకు సిద్ధమయ్యారు. న్యాయస్థానాలకి వెళ్లకూడదని గాంధీజీ పిలుపునిస్తే తమ వద్ద ఉన్న దస్తావేజుల్ని ధ్వంసం చేశారు. ఈ ఒక్క పని వల్లనే ఆ కుటుంబానికి ఆ రోజుల్లోనే కనీసం 50,000 రూపాయలు నష్టం వచ్చింది. ఇలా అనుక్షణం గాంధీజీ బాటలోనే నడిచేవారు పెరియార్. అలాంటి వ్యక్తి గాంధీజీని తీవ్రంగా వ్యతిరేకించి కాంగ్రెస్ నుండి ఎందుకు బయటకు వచ్చాడు? అప్పట్లో దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉండేది. బ్రాహ్మణుల ఆధిపత్యం, కుల దురహంకారం అప్పట్లో ఎంతలా ఉండేది అని ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ఒకసారి గాంధీజీ తమిళనాడు వచ్చినప్పుడు శ్రీనివాస్ అయ్యంగార్ అనే ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తే గాంధీజీ అంతటి వాడిని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. ఎందుకంటే గాంధీజీ వైశ్యుడు కాబట్టి. గాంధీజీని ఇంట్లోకి రానివ్వకుండా వరండాలోనే కూర్చోబెట్టారు. అంత దారుణమైన కులపిచ్చి బ్రాహ్మణ ఆధిపత్యం దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేది. ఇది పక్కన పెడితే అసలు గాంధీజీకి పెరియార్కి ఎక్కడ చెడింది? బ్రాహ్మణ ఆధిపత్యం ఇంతలా నడుస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కేరళలోని దేవాలయాల్లో బ్రాహ్మణేతరులని అంత సులువుగా రానిచ్చేవారు కాదు. వాళ్ళు దూరం నుంచి మాత్రమే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో అయితే బ్రాహ్మణేతరులని దేవాలయ ప్రాంగణంలోని రోడ్డు గుండా కూడా నడవనిచ్చేవారు కాదు. దీని వలన 1924లో కేరళ రాష్ట్రంలో ఒక పెద్ద గొడవ జరిగింది. అప్పుడు కేరళ ఒక ప్రత్యేక రాజ్యంగా ఒక సొంత మహారాజు గారి పాలనలో ఉండేది. మద్రాసులోని తమిళ బ్రాహ్మణుల కంటే కేరళలోని బ్రాహ్మణులు కుల పట్టింపులు, నిషేధాలను ఖచ్చితంగా పాటించేవారు. అక్కడి రాజభవన ప్రాంగణంలో ఒక గుడి, న్యాయస్థానం ఉండేవి. ఒకరోజు ఏదో ఉత్సవం నిర్వహిస్తున్న కారణంగా గుడి ముందరి నుండి బ్రాహ్మణేతరులు వెళ్లడాన్ని నిషేధించారు. ఆ దేవాలయం ముందు నుండే న్యాయస్థానానికి వెళ్ళాలి. మాధవన్ అనే ఒక శూద్ర కుల న్యాయవాది ఆ రోజు ఓ కేసు విషయంలో హాజరయ్యేందుకు ఆ రోడ్డు గుండా న్యాయస్థానానికి యథాఫలంగా వెళ్ళబోయాడు. ఆ రోడ్డు గుండా వెళ్లేందుకు వీలు లేదని కొంతమంది బ్రాహ్మణులు మాధవన్ను అడ్డగించారు. దాంతో కేరళలో బ్రాహ్మణేతలు నిరసన తెలుపుతూ పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. మహారాజు గారు వాళ్ళందరినీ జైల్లో వేశారు. అప్పుడు వాళ్ళంతా ఈ విషయాన్ని పెరియార్కి చేరవేశారు. ఆయన వెంటనే కేరళ వెళ్ళి శూద్రులపై విధించిన ఆ నిషేధాన్ని ఎత్తివేసేంత వరకు అక్కడే ఉండి ఏడాది పాటు ఉద్యమం చేశాడు. దీనితో పాటు దీని తర్వాత మరో సంక్షోభం తలెత్తింది. ఈసారి గాంధీ ఆలోచన విధానాన్ని బోధించే ఒక కాంగ్రెస్ పార్టీ పాఠశాలలో బ్రాహ్మణ పిల్లలకు, బ్రాహ్మణేతరుల పిల్లలకు వేరువేరుగా భోజనం పెట్టేవారు. ఆ పాఠశాల నిర్వహించేది బ్రాహ్మణులే అయినా దానికి ఆర్థిక సహకారం అందించేది మాత్రం బ్రాహ్మణేతరులు. ఈ విషయంలో గొడవ పెద్దదైంది. ఈ విషయాన్ని గాంధీ దృష్టికి పెరియార్ తీసుకెళ్తే గాంధీజీ పెద్దగా స్పందించలేదు.
ఈ విషయాన్ని గాంధీజీ చాలా తేలికగా తీసుకున్నాడు. ఈ రెండు విషయాలను గాంధీజీ తేలికగా తీసుకోవడంతో గాంధీతోనూ కాంగ్రెస్ పార్టీతోనూ తన సంబంధాల్ని తెంచుకొని 1925లో పెరియార్ స్వాభిమాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. తన లక్ష్యానికి ప్రతీకగా అప్పటి నుండే పెరియార్ నల్ల చొక్కాని ధరించాడు. 50 సంవత్సరాల పాటు నల్ల చొక్కా ధరించే బ్రాహ్మణవాదానికి, కులానికి, కాంగ్రెస్ పార్టీకి, హిందూ మతానికి, మహిళల అసమానతకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాడు. బ్రాహ్మణేతరుల కోసం స్వాభిమాన వివాహ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ పెళ్లిల్లో పురోహితులు వేద మంత్రాలతో నిమిత్తం లేకుండా జరుగుతాయి. అయితే తమిళ బ్రాహ్మణులు పెరియార్ కాంగ్రెస్తో సంబంధాలు తెంచుకోవడంపై ఇంకో కథ చెప్తారు. అది ఏంటంటే, ఖాదీ ప్రచారోద్యమానికి సంబంధించిన లెక్కలను చూపమని అడిగినందుకే పెరియార్ కావాలనే సరైన లెక్కలు చూపెట్టలేక వెళ్లిపోయాడని చెప్తారు. కాంగ్రెస్ని వదిలాక పెరియార్ కొంతకాలం కమ్యూనిస్టు భావాలకి లోనయ్యారు. 1931లో కమ్యూనిస్టు మేనిఫెస్టోని అనువదించి తన కుడియరసులో ప్రచురించారు. తర్వాత రష్యా వెళ్ళొచ్చారు. కొంతకాలం పెరియార్ కలంలోనూ మాటల్లోనూ కమ్యూనిస్టు భావజాలం పొంగి పొర్లింది. 1933లో పెరియార్ ఆత్మగౌరవ కమ్యూనిస్టు పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆత్మగౌరవ కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. పెరియార్ ఎప్పుడు తను బ్రాహ్మణిజంకి వ్యతిరేకినని, బ్రాహ్మణులకు కాదని చెప్తుండేవాడు. కానీ ఆయన ఉద్యమం చాలాసార్లు బ్రాహ్మణులకు వ్యతిరేక ఉద్యమంగానే రూపుదాల్చింది. బ్రాహ్మణిజం పైన పెరియార్కున్న వ్యతిరేకత మెల్లమెల్లగా హిందూ మతం పైన వ్యతిరేకంగా మారింది. హిందూ మతాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆయన భావించారు. విగ్రహారాధనని ఖండించేందుకు పెరియార్ అనేక సందర్భాల్లో తనే స్వయంగా హిందూ దేవుళ్ల విగ్రహాలను పగలగొట్టారు. తాను సరైనదేనని అనుకున్న పనిని సాధించడానికి పెరియార్ ఒక్కోసారి ఎటువంటి పద్ధతినైనా అనుసరించడానికి వెనుకాడేవారు కాదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, పెరియార్ భార్య నాగమ్మాల్ చాలా భక్తితో గుళ్ళకు వెళ్ళేవారు. తన భార్య గుడికి వెళ్లడం పెరియార్కి అస్సలు నచ్చేది కాదు. ఆమెకి ఎంత చెప్పినా వినేది కాదు. పెరియార్ రామాయణాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్యులు ద్రావిడులను ఎలా ఆక్రమించి పీడించారో చెప్పడానికి రామాయణం ఒక ప్రతీక అని భావించేవారు. ద్రవిడులకి సంబంధించిన పురాతన భూమిని ఆర్యులు ఆక్రమించి వారిని అమానుషంగా అగౌరవపరిచేటట్లు రాసిన చెత్త చరిత్రనే రామాయణమని అన్నారు. చివరికి పెరియార్ రామాయణ వ్యతిరేకత ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. 1955-68లో జరిగిన ఉద్యమాల్లో రాముడి బొమ్మల్ని, రామాయణ గ్రంథాల్ని పెరియార్ తగలబెట్టారు. రాముడిని, సీతను విమర్శించి రావణుడిని గౌరవించే సాంప్రదాయం కూడా మొదలైంది. కాంగ్రెస్లో చేరిన కాలంలో బ్రిటిష్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించిన పెరియార్ తర్వాత కాలంలో బ్రిటిష్ వ్యతిరేక వైఖరిని వదులుకున్నారు. శూద్ర కులాలకు ఉద్యమంగా వచ్చిన పెరియార్ జస్టిస్ పార్టీ బ్రిటిష్ అనుకూలతతో చాలా ముందుకు వెళ్ళింది. చివరికి దుర్మార్గమైన జలియన్ వాలాబాగ్ హింసాకాండని కూడా జస్టిస్ పార్టీ సమర్థించింది. జస్టిస్ పార్టీని పెరియార్ ద్రావిడ కజంగా మార్చిన తర్వాత పెరియార్ పూర్తి బ్రిటిష్ అనుకూల వైఖరిని తీసుకున్నారు. ఎంత అనుకూలుడుగా మారాడంటే, ఒకవేళ మిగతా భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినా కనీసం మద్రాసు ప్రెసిడెన్సీనైనా బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉంచుకోవాలని పెరియార్ బ్రిటిష్ వారు మన దేశం వదిలిపోతున్నప్పుడు ప్రాధేయపడ్డాడు. పాకిస్తాన్ తరహాలోనే ద్రవిడిస్తాన్ ఏర్పడాలని పెరియార్ భావించారు. 1944లో ద్రవిడిస్తాన్ డిమాండ్కు బ్రిటిష్ వారిని ఒప్పించేందుకు జస్టిస్ పార్టీ వృద్ధ నేతల్లో ఒకరైన పన్నీరు సెల్వం అనే బ్రిటిష్ తొత్తును రహస్యంగా ఇంగ్లాండ్ పంపించారు. అయితే మధ్యలో విమానం కూలిపోయి పన్నీరు సెల్వం చనిపోవడంతో ఈ పథకం విఫలమైంది. స్వాతంత్ర ఉద్యమం పైన పెరియార్ వ్యతిరేకత ఎంత వరకు వెళ్ళిందంటే, స్వాతంత్ర దినమైన ఆగస్టు 15ను పెరియార్ సంతాప దినంగా ప్రకటించారు. 1947 తర్వాత కూడా ద్రవిడనాడు డిమాండ్తో ఉద్యమించేందుకు పెరియార్ ఉధృతంగా ప్రయత్నించారు. గాంధీజీ పట్ల కూడా పెరియార్ వైఖరి చాలా విచిత్రంగా ఉండేది. మొదట గాంధేయవాది అయిన పెరియార్ కాంగ్రెస్ను వీడిన తర్వాత గాంధీజీని తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో 1948 జనవరి 30న గాంధీజీ హత్యకు గురైనప్పుడు గాంధీజీ పేరిట భారతదేశంను గాంధీనాడుగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే 1955లో హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా పెరియార్ మన జాతీయ పతాకాన్ని కూడా తగలబెట్టే కార్యక్రమం తీసుకున్నారు. 1957లో 10,000 మంది పెరియార్ అనుచరులు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టారు. 1960లో కేంద్రంలోని ప్రభుత్వం బ్రాహ్మణ రాజ్యమని ఆరోపిస్తూ పెరియార్ భారతదేశపు చిత్రపటాన్ని కూడా తగలబెట్టారు. తగలబెట్టే ముందు అందులో తమిళనాడు భాగాన్ని తీసేసి తగలబెట్టారు. ఇక 1949లో పెరియార్ 70 ఏళ్ల వయసులో పెరియార్ మణియమ్మ అనే ఆవిడను రెండో వివాహం చేసుకోవడంతో పెరియార్ ద్రావిడ కజగం పార్టీ 2 ముక్కలుగా చీలిపోయింది. పెరియార్ ముఖ్య అనుచరుడు మరో బీసీ కులాలకు చెందిన అన్నాదురై అనే నేత ద్రవిడ కజగంను చీల్చి ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకేను స్థాపించారు. పెరియార్ ఉద్యమం అతి పెద్ద వైఫల్యం ఏమిటంటే, ఆ ఉద్యమం దళితులకు దూరంగా ఉండిపోయింది.
కేవలం బ్రాహ్మణిజానికి వ్యతిరేకమైన పేరుతో దళితులకు దూరంగా ఉండిపోయింది. దళితుల్ని అస్సలు పట్టించుకోలేదు. బహుశా తన వెంట ఉన్న శూద్ర కులాలకు కోపం తెప్పించకూడదనే ఉద్దేశంతో ఆయన అలా వ్యవహరించాడని అంటారు. నిజానికి పెరియార్ ప్రారంభించిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం దళితులకు ఏమాత్రం చేరువ అవ్వలేదు. ఎందుకంటే పూర్తిగా బ్రాహ్మణేతర కుటుంబాలన్నిటినీ కలుపుకొని చేసిన ఉద్యమం కాదు. ఇది ప్రధానంగా మధ్యస్థ కులాలకు చెందిన వారి ఉద్యమం. భారతదేశం అంతా ఉన్నట్లే తమిళనాడులో కూడా మరింత నిమ్న స్థాయి అణగారిన కులాలు చాలా ఉన్నాయి. అణగారిన కులాల అణిచివేతను ప్రచారంగా మార్చుకొని 1967లో అధికారంలోకి వచ్చిన డిఎంకే ఆ కులాల కోసం ఏమీ చెయ్యలేకపోయింది. పైగా డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత 1969లో ఒక గుడిసెలో 40 మంది దళితులను సజీవ దహనం చేశారు. అందుకు తేవార్ కులం వాళ్ళు బాధ్యులు. అదొక మధ్యస్థ వెనుకబడిన తరగతి కులం. ద్రవిడ ఉద్యమాన్ని మధ్యస్థ కులాల వాళ్ళు ప్రారంభించారు. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాళ్ళే పీడకులుగా మారారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.